ఫ్రెండ్స్ 'బ్రహ్మమురి' సీరియల్ అనంగానే మనకి కావ్య గుర్తొస్తుంది కదా! అయితే దుగ్గిరాల ఫ్యామిలీ ఈ మధ్య కాలంలో కారు ప్రమాదం అంటే రుద్రాణి చేసిన కుట్రకి కారు మొత్తం అంటే వ్యాన్ మొత్తం అంతా కూడా పేలిపోయి ఆ దుగ్గిరాల కుటుంబం అంతా కూడా చనిపోతుందని మనం విన్నాం కదా! అయితే మనం గనుక చూసినట్టయితే ప్రోమోలో కానీ లేకపోతే స్టార్మాలో వచ్చిన 'బ్రహ్మముడికి' సంబంధించిన టీజర్‌లో కానీ మనకి మళ్ళీ కావ్య రాజుల కూతురు ఇందుగా మళ్ళీ కావ్య అంటే దీపిక అయితే రీ ఎంట్రీ అయితే ఇచ్చేసింది. అయితే ఈ శుభ సందర్భంలో తనకి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త వాళ్ళ ఇంట్లో చోటు చేసుకుంది. అది ఏంటి అంటే దీపిక నిజం చెప్పాలి అంటే తమిళనాడుకు చెందిన అమ్మాయన్నమాట. అయితే తను దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి తమిళనాడుకి, హైదరాబాద్‌కి తను షిఫ్ట్ చేస్తోంది. అయితే ఇక్కడ తను ఉంటున్నది కూడా మామూలుగా రెంటెడ్ హౌస్ అన్నమాట. అయితే ఇప్పుడు 'బ్రహ్మముడి' సీరియల్ మరికొన్ని రోజుల పాటు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆహ్, కావ్య అంటే దీపిక కేవలం 'బ్రహ్మముడిలోనే' కాకుండా మంచి మంచి సీరియల్స్‌లో, మంచి మంచి ప్రాజెక్ట్స్‌లో కనిపించబోతోంది. అందుకనే ఇప్పుడు హైదరాబాద్‌లో తనొక సొంత ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటోందట. అయితే సొంత ఇల్లు కొనుక్కోవడానికి తను ఇప్పటికే రంగం సిద్ధం చేసిందట. తొందరలోనే తను తన ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పబోతోందట. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ తను పనిచేసిన సీరియల్ వాళ్ళందరితో ఈ శుభవార్త పంచుకోవటం, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. దుగ్గిరాల కుటుంబాన్ని తను మిస్ అయినప్పటికీ కూడా 'బ్రహ్మముడి' సీరియల్‌లో మాత్రం మనం కావ్యనైతే మిస్ అవ్వము. మరి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.